నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏంటంటే విద్యా దృక్పథాల నుండి 5th టాపిక్లో ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ ప్రాచీన కాలంలో విద్యా విధానం, తొలి వేదకాలం, మలి వేదకాలపు విద్యా వ్యవస్థ. ఏంటి 5th టాపిక్ అనుకుంటున్నారా? అయితే మీకు 5 టాపిక్స్ ఉన్నాయి. ఆ 5 టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ తీసుకున్నాను. ఫస్ట్ టాపిక్లో మరలా మీకు ఇలా టాపిక్ వైజ్గా నేను నంబర్స్ ఇస్తూ అలా డివైడ్ చేస్తూ మీకైతే ఎగ్జామ్స్ పెడతాను. అలాగే లైన్ టు లైన్ బిట్స్ అయితే మీకు వీడియోస్ రూపంలో కూడా అందిస్తున్నాను, పీడిఎఫ్ రూపంలో కూడా అందిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎగ్జామ్స్ కావాలనుకున్న, పీడిఎఫ్స్ కావాలనుకున్న డిస్క్రిప్షన్ మరి కామెంట్ బాక్స్లో అయితే డీటెయిల్స్ మెన్షన్ చేశాను. సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళి జాయిన్ అయితే అయిపోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా మీకు యూస్ఫుల్ కంటెంట్ అందించడానికి మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. విద్యా దృక్పథాలు 5th టాపిక్ ప్రాచీన కాలంలో విద్యా విధానం, తొలి వేదకాలం, మలి వేదకాలపు విద్యా వ్యవస్థ. భారతీయ విద్యకు మూల బిందువు ఆధ్యాత్మికతే. ఆధ్యాత్మికతతో పాటు ఐహికత లేదా ఈ లోకం గురించిన అంశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం. చూసారా, ప్రతిదీ కూడా పేజ్ నెంబర్తో అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్, భారతీయ తత్వశాస్త్రం అతి ప్రాచీనమైనది. దీనిని సంస్కృతంలో దర్శనం అంటారు. దర్శన్ అంటే దర్శించినది. దీనినే వేదాంతం అని కూడా అంటారు. అంటే వేదంలో చెప్పబడిన విషయాలు అనుభవపూర్వకంగా నిర్ధారణ చేసుకొని వాటిని భావాతీత స్థితిలో దర్శించడమే దర్శనం. దీనినే ఆత్మ సాక్షాత్కారమని, ఆత్మ దర్శనమని అంటారు. ఏకం సత్ విప్రహ బౌద్ధ వదంతి. సత్యం ఒక్కటే. దీన్నే రామకృష్ణ పరమహంస బెంగాలీలో యతో మత్ తతో పత్ అన్నారు. ఎన్ని ఆలోచనలో అన్ని మార్గాలు అని దీని భావం. ఈ ప్రపంచమంతా దుఃఖమయమని, ఈ దుఃఖ సాగరం నుంచి విముక్తి చెందటమే దర్శన శాస్త్ర పరమ ప్రయోజనమని చెప్పిన వారు సిద్ధార్థ గౌతమ బుద్ధుడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధుల ద్వారా పరమ పురుషుడైన ఈశ్వరుని దర్శించడం లేక సాక్షాత్కరించుకోవడమే యోగం యొక్క పరమ ప్రయోజనం అని చెప్పిన వారు పతంజలి మహర్షి. చారిత్రకంగా భారతీయ విద్యను 3 కాలాలుగా వర్గీకరించవచ్చు. 1 ప్రాచీన యుగంలో విద్యా విధానం, మధ్యయుగంలో విద్యా విధానం, ఆధునిక యుగంలో విద్యా విధానం. ప్రాచీన కాలపు విద్య ముఖ్యంగా హరప్ప, మొహంజదారో నాగరికతల కాలంలో నాటి ప్రజల ఆరాధ్య దైవం పశుపతి. వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా వర్ణ వ్యవస్థ అంటే నిమ్న వర్ణాలు, అగ్రవర్ణాలు కుల వ్యవస్థకు దారితీసింది. హిందూ సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా వర్గీకరణ జరిగింది. ప్రాచీన భారతదేశంలో హిందూ మత తాత్విక అంశాల ఆధారంగా నిర్వహించబడేది వేద విద్య. వేదం అనే పదం విద్ అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది. విద్ అనగా తెలుసుకోవడము, వేదము అనగా జ్ఞానము. భారతదేశంలో మానవత్వం విస్తరించిన తర్వాత వ్రాయబడిన మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం. వేదకాలంలో విద్య అంతిమ లక్ష్యం మోక్ష సాధనే. ఆధ్యాత్మిక అనుభూతి శాశ్వతమైనది. దీనినే ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాయుధ్యం, స్థిత ప్రజ్ఞత, నిర్వికల్పం, నిర్వాణం, యోగసిద్ధి, సమత్వ స్థితి అని అనేక పేర్లతో పిలిచేవారు. వేదాలు 4. 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదం. నెక్స్ట్, వేదాలు అపౌరుషేయాలు. వీటిని శృతులని కూడా అంటారు. ఎగ్జామ్లో మీకు శృతులని వేటిని అంటారు, సో ఇలా అడగొచ్చు. అందుకని ప్రతిదీ కూడా ఇక్కడ మిస్ చేయకుండా అయితే ఇస్తున్నాను. అంటే ఇవి మానసిక కల్పనలు కావు. ఇవి సాధనలోని అత్యున్నత స్థితిలో దర్శించిన, అనుభూతి చెందిన శాశ్వత సార్వజనీన సత్యాలు. వేదంలో 4 భాగాలున్నాయి.
మంత్ర సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు. మంత్ర సంహిత బ్రాహ్మణాలను కర్మకాండకు సంబంధించిన భావిస్తారు. ఇవి యజ్ఞ యాగాదులు నిర్వహించే విధానాన్ని వివరిస్తాయి. అరణ్యకాలు, ఉపనిషత్తులు ఈ రెండు ఏమో కర్మకాండకు సంబంధించినవిగా భావిస్తారు. అరణ్యకాలు, ఉపనిషత్తులు ఏమో జ్ఞానకాండకు సంబంధించినవిగా భావిస్తారు. జ్ఞానకాండకు సంబంధించిన వాటిలో ఉపనిషత్తులను అత్యంత ప్రామాణికమైనవిగా భావిస్తారు. ఇవి అత్యంత తర్కబద్ధంగా ఉంటాయి. ఉపనిషత్తులు చర్చించే అంశాలు: ఆత్మ, పరమాత్మ, ఇహలోకం, పరలోకం, భౌతికం, పారమార్థికం, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం మొదలైనవి ఉపనిషత్తులు చర్చా రూపంలో, గురు శిష్యుల సంభాషణ రూపంలో ఉంటాయి. ఉపనిషత్తుల సారాంశమే భగవద్గీత. వేద సారాన్ని అతి సంక్షిప్తంగా వివరించేదే భగవద్గీత. అతి కొద్ది మాటల్లో అత్యున్నత సత్యాన్ని వివరించిన అతి గొప్ప గ్రంథం భగవద్గీత అని అన్నవారు ఎవరు? స్వామి వివేకానంద. ఉపనిషత్తు కాలంలో శిష్యులకు గల ఆచరణాత్మక విద్య భిక్షాటన, యాజాజ్ఞి, ఆశ్రమంలోని జంతువులను మచ్చిక చేసుకొనుట, నేలసాగు, మోక్ష సాధనమే విద్య అని ప్రబోధించేవి ఉపనిషత్తులు. ఉపనిషత్ కాలంలోని మహిళలు దీనిలో శిక్షణ పొందారు. లలిత కళల్లో ఇది టెట్కమ్ టిఆర్టీ బిట్ అండి. పురాణాలను స్మృతులు అంటారు. శృతులు శాశ్వత సత్యాలు, సార్వజనీన సత్యాలు. ఈ సార్వజనీన సత్యాలను కాలానుగుణంగా అన్వయించి రాయబడినవే స్మృతులు. ఇతిహాసాలని వేటినంటారు? భాగవతం, భారతం, రామాయణం. వేద విద్య మానవ జీవితాన్ని 4 దశలుగా వర్గీకరించింది. వీటినే చతురాశ్రమాల అంటారు. అంటే 4 ఆశ్రమాలు, 4 దశలని అర్థం. 1 బ్రహ్మచర్యాశ్రమం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థాశ్రమం, 4 సన్యాసాశ్రమం. విద్యార్థి దశ అని ఏ ఆశ్రమాన్ని పరిగణిస్తారు? మరొకలాగా అడగొచ్చు, వేదకాలంలో విద్యను అభ్యసించే దశ ఏంటి? బ్రహ్మచర్యాశ్రమం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది విద్యార్థి దశ. ఉపనయనం తర్వాత గురువుగారి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేయాలి. బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. నేడు అంటున్న జీవితం కోసం విద్య అనేది వేదకాలంలో ఏ దశకు సూచిస్తుంది? ఏ దశను సూచిస్తుంది అంటే బ్రహ్మచర్యం. మానవుడు తన జీవితాన్ని ఎలా జీవించాలి, జీవిత లక్ష్యాన్ని ఎలా సాధించాలో తెలియజేసేవి చతుర్విధ పురుషార్థాలు. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. జీవితం కొనసాగాలంటే అర్ధకామాలు అవసరం. తైత్తిరీయోపనిషత్తు పంచకోశాత్మక విద్యను వివరిస్తుంది. అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. నేడు మనం చదువుతున్న సమగ్ర వికాసం ఇదే. క్వశ్చన్ చూడండి ఎలా అడిగారో. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలుగా విద్యార్థి సమగ్ర వికాసాన్ని ప్రతిపాదించిన ఉపనిషత్తు తైత్తిరీయోపనిషత్తు. తైత్తిరీయ ఉపనిషత్తు. వేదకాలంలో పురుషులతో సమానంగా స్త్రీలకు విద్యను అందించేవారు. గొప్ప విద్వాంసులు, విదుషుమనులు కూడా ఉండేవారు. అయితే వారిలో గార్గి, మైత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి మొదలైన వారు గొప్పవారు ఉండేవారు. ఇక్కడ వేదకాలంలో గొప్ప స్త్రీలు లేదా విద్యను అందించే స్త్రీల్లో వీరు కానివారు ఎవరని అడగొచ్చు. సో చూసుకోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. తొలి వేద కాలంలో విద్య వీరికి మాత్రమే అందుబాటులో ఉండేది, అందరికీ. మలివేద కాలంలో స్త్రీలకు విద్యార్హత లేదు. మలివేద కాలానికి స్త్రీకి ఉపనయన కర్మలు నిషేధించబడ్డాయి కాబట్టి స్త్రీలకు విద్యార్హత అనేది లేదు. వేదకాలంలో అత్యధిక విద్య పొందిన మహిళలకు ఇచ్చిన పేరు బ్రహ్మవాదిని. టెట్కమ్ టిఆర్టీలో అడిగారు బిట్టు.
వేదకాలంలో ఆవు పాలు పితుకు విద్య నేర్చిన అమ్మాయిలను ఎలా పిలిచేవారు? దుహిత. ఇది కూడా టెట్ కమిటీలో ఇచ్చారండి. మంత్రాలను ఒక్కసారి వినినంతనే గుర్తుంచుకునే విద్యార్థులకు ఇచ్చిన పేరు శృతధరులు. కుటుంబాల సంప్రదాయాలపై ఆధారపడిన మరియు ప్రాచీన రుచులకు సంబంధించిన వ్యవస్థ గోత్రం. చూసారా, మీకు టెట్ కమిటీలో కూడా ఇచ్చిన బిట్స్ కూడా ఇస్తాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, వేద మంత్రాలు ముక్త కుటుంబాలలో సంరక్షింపబడడం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణం. అటువంటి ఋషుల్లో ఒకరెవరు? వామదేవ. వేద కాలానంతరం వివిధ క్రతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు ఆధ్వర్య. వేదకాలంలో విద్యార్థికి బ్రహ్మచర్య ఆశ్రమం దేనితో మొదలవుతుంది? లేదా వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమైంది? ఉపనయనం. వేదకాలంలో ఏ ఉత్సవంతో విద్యార్థి దశ ముగుస్తుంది? సమవర్తనంకు కావలసిన వయసు 18 సంవత్సరములు. ఉపనయనంలో ఉపనయనం అనగా ఉప అంటే సమీప, నయనము అంటే నేత్రము లేదా జ్ఞానము. ఉపనయనం అనగా జ్ఞాన సముపార్జనకై సమీపానం ఉండటం లేదా దగ్గరకు చేర్చటం. వర్ణం ఉపనయన వయసు బ్రాహ్మణులకు 8 సంవత్సరములు, క్షత్రియులకు 10 సంవత్సరములు, వైశ్యులకు 12 సంవత్సరాలు. శూద్రులకు ఉపనయన అర్హత అనేది లేదు. శూద్రులు విద్యలో సామాన్య పరిజ్ఞానాన్ని పొందేవారు. ఉపనయనంలో భాగంగా గురువు శిశువు చెవిలో ఏ మంత్రాన్ని జపించేవాడు? గాయత్రి మంత్రం. గురువు విద్యార్థి చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించి ఓం నమ శివాయ అని వ్రాయించేవారు. ఉపనయనం జరిగిన వారిని వేదకాలంలో ఏమని పిలిచేవారు? ద్విజులు. మొదటి జన్మ ప్రకారం ద్విజులు అనగా శరీర ఆకృతి పొందటం. ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం, అంటే ఉపనయనం ద్వారా జ్ఞానాన్ని పొందడాన్ని మరో జన్మగా చెప్పబడింది. వేదకాలం ప్రకారం ద్విజులు అనబడేవారు బ్రాహ్మణులు. ఇది టెట్ కమిటీలో అడిగారండి, ఒకసారి చూసుకుందాం. క్రింద తెలిపిన బ్రాహ్మణాలు మరియు వేదాల సంబంధం సరిగ్గా ఉన్న జత. ఐతిరేయ, ఋగ్వేదం. అయితే ఇక్కడ మిగిలినవి రాంగు. అయితే ఆ రాంగుకు సంబంధించిన కరెక్ట్ కూడా మీరు తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ చూడండి, ఐతిరేయ బ్రాహ్మణం ఋగ్వేదం, గోపద బ్రాహ్మణం అధర్వవేదం, శతపథ బ్రాహ్మణం యజుర్వేదం, ఛంద్యోద బ్రాహ్మణం సామవేదం. వేదాలకు అనుబంధాలుగా వచ్చిన పుస్తకాలు బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలకు అనుబంధాలుగా వచ్చిన గ్రంథాలు ఉపనిషత్తులు. 3 ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు, ద్వంద్వ పదాలు, క్రమ ఉచ్చారణను గూర్చి వివరించినది ఐతిరేయ బ్రాహ్మణం. ఇది టెట్ కమిటీలో అడిగారండి. 3 ఉచ్చారణ పద్ధతులైన స్వతంత్ర పదాలు, ద్వంద్వ పదాలు, క్రమ ఉచ్చారణను గూర్చి వివరించినది ఐతిరేయ బ్రాహ్మణం. జంధ్యం గురించి వివరించినది శతపథ బ్రాహ్మణం. ఉపనయనం తర్వాత శిష్యర్కం స్వీకరించిన విద్యార్థులను ఏమని పిలుస్తారు? వాసి, అంతేవాసి, గురువుల వాసి. వేదకాలంలో విద్యాబోధన ముఖ్యంగా ఈ భాషలో జరిగేది, సంస్కృతం భాషలో. కనీసం భగవద్గీతను చదివి అర్థం చేసుకోగలిగినంత సంస్కృతాన్నైనా వ్యక్తులు నేర్చుకోవాలని గాంధీ గారు అన్నారు. క్రింది వాటిలో సరి అయినది. వేదకాలంలో సమస్త జ్ఞాన కేంద్రం గురువు హోదా దైవ సమానుడు, భగవంతునితో సమానము. గురు శిష్యుల సంబంధం అవినాభావ సంబంధం, ప్రత్యక్ష సంబంధం, తండ్రి కుమారుల మధ్య గల సంబంధం కంటే గొప్పది. వేదకాలంలో ఐహికం లేదా అపర విద్య అంటే సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం గడపడానికి ఉపయోగపడేది. అపార విద్యలు అంటే ఇహలోకానికి సంబంధించినవి. ఇహలోకంలో రాణించడానికి అవసరమైన విద్యలు. వేదకాలంలో ఆయుష్మికం లేదా పరావిద్య అంటే ముక్తి, మోక్షం పొందడానికి ఉపయోగపడేది. ఈ క్రింది వానిలో సడంగాలు శిక్ష, కల్పము, వ్యాకరణము,
జ్యోతిష్యము, ఛందస్సు, నిరుక్తం. క్రింది వారిలో షడ్ దర్శనాలు సాంఖ్యం, యోగం, న్యాయం, వైశేషికం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. వేదకాలంలో ముఖ్యమైన విద్యా లక్ష్యాలు సత్ప్రవర్తనతో బ్రహ్మచర్యాన్ని పాటించడం, చిత్తవృత్తి నిరోధ అంటే బుద్ధిని క్రమబద్ధీకరించడం, ప్రాచీన సంస్కృతి వ్యాప్తి, దేశభక్తి, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం, మోక్షానికి దారి చూపడం. వాచిక పద్ధతిలోని దశలైన శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఏ మతం అభ్యసన ప్రక్రియ. వేదకాల విద్యా విధానం ఉపాధ్యాయులు పలికిన పదాలను, శ్లోకాలను శ్రద్ధగా వినే దశ శ్రవణం. మనసులో వల్లి వేయడం, విన్న వాటిని గుర్తుకు తెచ్చుకోవడం మననం. సంపూర్ణ జ్ఞానం ఈ దశలో జరిగేది నిధిధ్యాస. అంటే ఈ మూడు కూడా అర్థం ఏంటని మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చాను బ్రాకెట్స్లో. వైద్య విద్యలో అత్యంత ఉన్నతమైన విద్యాపీఠంగా రూపొందినది తక్షశిల. గుప్తుల కాలంలో వర్ధిల్లిన ప్రధాన విద్యా కేంద్రాలు వారణాసి, నలంద. ఆనాటి విద్యా కేంద్రాలు ఆరామాలు, విహారాలు, విద్యా విజ్ఞాన కేంద్రాలుగా అభివర్ణించబడ్డాయి. అవే నలంద, తక్షశిల, విక్రమశిల, ఉద్దాంతపుర మొదలైనవి. ఈ క్రింది వారిలో వేదకాల బోధనా పద్ధతి వాచిక, మౌఖిక, వివరణ పద్ధతి. గురుకులాల్లో అనుసరించబడే పద్ధతి మానిటోరియల్ పద్ధతి. ఈ విధానంలో తరగతిలో సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు బోధిస్తారు. బెల్ సిస్టమ్ అనేది దేనికి ప్రేరణగా చెప్పవచ్చు. వేదకాల విద్య బెల్ సిస్టమ్ అనగా సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థులకు విద్యను నేర్పటం. వేదకాలంలో గురువును ఇలా కూడా పిలిచేవారు ద్రష్ట. ద్రష్ట అనగా అన్నీ తెలిసిన జ్ఞాన సముపార్జన గల వ్యక్తి. వేదకాలంలో గురువును వజ్జ అని కూడా పిలుస్తారు. సో ఇవి చాలా గుర్తుపెట్టుకోండి. ఇస్లాం కాలంలో మౌల్వి అని పిలుస్తారు గురువును. వేదకాలంలో ద్రష్ట, వజ్జ అని పిలుస్తారు. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. వేదకాల విద్యలో క్షత్రియులు నేర్చుకునే విద్యలు న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రం, యుద్ధ విద్యలు, ధర్మరక్షణ, దేశరక్షణ. ఉపనిషత్తుల్లోని ప్రధాన బోధనా పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి. నా జీవితమే నా సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అని అన్నదెవరు? గాంధీజీ గారు. వేద విద్య లక్ష్యము ఆత్మ సాక్షాత్కారం, ముక్తి లేదా మోక్షం. వేదకాల విద్యలో ఈ అంశానికి ప్రాధాన్యత ఉంటుంది. శీల నిర్మాణం. గురువు, ఆచార్యుడు, ఉపాధ్యాయ, అతి గురువు అనే 4 ఉపాధ్యాయ స్థాయిలు ఈ కాలంలో కనిపిస్తాయి. వేద విద్యా కాలంలో కనిపిస్తాయి. నేటికి భారత సామాజిక వర్గాల వారిలో అత్యధిక నిరక్షరాస్యులుగా ఉండడానికి ఈ విద్య కారణం. వేద విద్య. వేదకాలంలో బ్రహ్మచర్యాశ్రమమును ప్రస్తుత తరాల వారు ఏ విధంగా పిలుచుకుంటున్నారు? స్టూడెంట్ లైఫ్. గురువు కాగల అర్హతను ఒక్క వర్ణానికే పరిమితం చేసిన విద్య వేద విద్య. వేద విద్యలో లోపాలు: శూద్రులకు విద్య అందకపోవడం, ప్రజల భాషల్లో బోధన లేకపోవడం, ఉన్నత కఠిన క్రమశిక్షణ ఉండటం, ఆధ్యాత్మిక అంశాలకు అతి ప్రాధాన్యత ఇవ్వటం, విద్యార్థికి అభ్యసనలో స్వేచ్ఛ లేకపోవటం, గురు అర్హత బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం చేయటం. సో ఇది టీచర్స్ టోటల్గా 70+ బిట్సే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 70 చూపించిన మీకు ఇండివిజువల్ బాక్స్లో చూసుకున్నట్లయితే బ్రాకెట్స్లో ఇచ్చేసాను, అలాగే క్వశ్చన్లో కూడా అలాగే ఇచ్చేసాను. 2-3 బిట్స్ అయితే అలా ఇచ్చాను. ఎందుకంటే మీకు పీడిఎఫ్ అనేది ఎక్కువ పేపర్స్ కాకుండా తక్కువ వచ్చేటట్లు, అలాగే మీకు ప్రింట్ తీసుకోవడానికి అమౌంట్ కూడా తక్కువ అయ్యేటట్లు నేను ఆలోచించి అలా చేస్తాను. సో మీకోసం అన్ని విధాలుగా ఆలోచించి మీకు బిట్స్ ప్రిపేర్ చేసి నేను చాలా ఎక్కువ టైం పడుతున్నాను. సో ప్లీజ్ మీ నుంచి నేను ఆశించేది ఒక్కటేనండి, వీలైతే లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.